అపవాదికి సమయం కొంచెం కాబట్టి చాలా స్పీడ్గా పనిచేస్తున్నాడు. మనం ఇంకా చాలా సమయం ఉంది అనుకోని మనము ఏం చేస్తున్నాం, స్లో అయిపోయాం. అందుకనే ఈ మధ్యకాలం అంటే ఇంతకుముందు ఒక పాట వచ్చింది, సమయం పోనివ్వక సిద్ధపడు ఓ సంగమా, సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో అనే పాట. వినరా? సమయము పోనివ్వక అంటే ఒక లైన్ తీస్తే గుర్తుకొస్తుందా? తెలుసు కదా, సమయము పోనివ్వక సిద్ధపడు మా సంగమా, సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రారాజు రానయ్యున్నాడు. సమయం పోనివ్వకుండా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని వాక్యం చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు. సాతానుడేమో మన సమయాన్ని వృధా చేస్తాడు. మళ్ళీ ఇంకోటి ఏం చేస్తాడంటే చాలా సమయం ఉందని చెప్పేసి మనం స్లో చేస్తున్నాడు. దేవుని విషయంలోనే స్లో చేస్తాడు, మిగతా అన్ని విషయాలను మనల్ని చాలా స్పీడ్గానే ముందుకు నెట్టేస్తాడు. కాబట్టి అపవాద క్రియలు రకరకాలుగా ఉంటాయని దేవుని వాక్యము మీ ముందుకు వచ్చింది. అపవాదికి సమయం కొంచెం కాబట్టి